హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొరత ఎంతైతే ఉందో మనందరికీ తెలుసు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల తర్వాత మాత్రమే బుక్ అవుతుంది. ఇక పల్లెటూరులు, గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటారో రూరల్ ఏరియాస్ 45 రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో కేంద్రం మరొక కొత్త రూల్ అయితే కనుక తీసుకొచ్చింది. కొంతమందికి సంబంధించి కనెక్షన్స్ అయితే కనుక రద్దు చేస్తూ వాటిని ఇమీడియట్ గా సిలిండర్లు, ఆ కనెక్షన్ సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో వెంటనే వారి గ్యాస్ కంపెనీలకి అయితే సరెండర్ చేయాలని చెప్తారు. ఎవరికి ఏంటి, ప్రభుత్వ నిబంధన ఏంటని తెలుసుకున్నాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాలు చూసినట్టయితే, దేశవ్యాప్తంగా లక్షలాది గృహాలపై ప్రభావం చూపించేటువంటి ఎల్పిజి వినియోగానికి సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు అయితే ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఎల్పిజితో పాటు ఎవరైతే పిఎన్జి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటారో వారందరిపై అయితే కనుక ఈ రూల్ వర్తిస్తుంది. ఒక ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్ అనే పాలసీ ప్రకారం 2 కనెక్షన్లు ఒకేసారి కలిగి ఉండడం ఇకపై సాధ్యం కాదు. పిఎన్జి కనెక్షన్ ఉన్నవారు ఇమీడియట్ గా వెంటనే తమ యొక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ని సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఈ చర్య అంతర్జాతీయ ఇంధన సరఫరా అంతరాయాలు, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రూల్ అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు. అంటే మనకి ఎవరికైతే పైపుడ్ న్యాచురల్ గ్యాస్, అంటే మనకి చాలా మందికి ఇళ్లలో పైప్స్ అయితే కనుక గ్యాస్ కనెక్షన్ పైప్స్ అయితే వేయడం జరిగింది. వాటికి ఇప్పటికే చాలా చోట్ల కనెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా కూడా చాలా ఏరియాలో అప్లై చేసుకున్నారు. వారికి కూడా వీలున్నంత త్వరగా కనెక్షన్స్ అయితే ఇవ్వాలని ఇటు ఏపీ అటు తెలంగాణలో కూడా పెడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా పిఎన్జి కనెక్షన్స్, ఈ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎవరికైతే ఉంటుందో వారందరికి సంబంధించి ఆల్రెడీ వారి దగ్గర ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వారికి అప్పచెప్పాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఎవరైనా ఒకవేళ పిఎన్జి గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పుడు మీ వివరాలు ఆ గ్యాస్ కంపెనీల దగ్గర ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ ఆధార్ కార్డు లింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీ వివరాలన్నీ వారి దగ్గర ఉంటాయి. ఆ ఆధార్ కార్డు కానీ, ఆ రిజిస్టర్ నెంబర్ నుంచి కానీ రీఫిల్ ఎవరైనా బుక్ చేస్తుంటే, ఎల్పిజి సిలిండర్ కూడా బుక్ చేస్తున్నట్లయితే కనుక ఇమీడియట్ గా ఆ ఎల్పిజి రీఫిల్ ని రద్దు చేయమని చెప్పేసి, లేదా వాటిని అందించవద్దని చెప్పేసి అన్ని గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 50,000 మంది వినియోగదారులు చాలా ప్రాంతాల్లో ఆ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ సిలిండర్లు ఎవరైతే ఉంటారో వారు సరెండర్ చేసేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ఆ ఎల్పిజి పిఎన్జి కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సందేశాలు అయితే కనుక మెసేజ్లు అయితే వెళుతూ ఉన్నాయి. సో మీకు గనక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండుంటే, పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉండుంటే ఇమీడియట్ గా మీ ఎల్పిజిని అయితే కనుక తీసేస్తున్నారు. ఒకవేళ అద్దె ఇళ్లలో ఉన్న వారికి ఏంటి పరిస్థితి అనేది అయితే మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కంపెనీకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే మీరు రెంటెడ్ హౌస్ లో ఉంటారు, అక్కడ ఎల్పిజి పిఎన్జి గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, పైపుడ్ గ్యాస్ కనెక్షన్. అంటే అది మీ పేరు మీద ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఇంటి వారు ఎవరైతే ఉంటారో వారి పేరు మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మాత్రం మీకు మీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకైనా ఒకసారి మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కంపెనీకి వెళ్ళి మరిన్ని వివరాలు అయితే కనుక్కోండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.